హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీ స్టఫ్. నేను మీ ఎస్ఆర్బి కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. కల్కి 2898 AD జూన్ 27, 2024 వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఈ రోజు డేట్ జూన్ 30, 2025. మూవీ రిలీజ్ అయ్యి ఎగ్జాక్ట్లీ 1 year 3 days కంప్లీట్ అయ్యి ఈ రోజు 4th day. సో 1 year యానివర్సరీ అయిపోయింది. ఈ లోపు చాలా బ్రేక్ డౌన్స్ చూసే ఉంటారు, అవి మర్చిపోయి కూడా ఉంటారు. సో నేను కూడా ఆ బ్రేక్ డౌన్స్ చూశాను. అందులో లేనివి ఇందులో ఈ వీడియోలో చెప్తూ కొన్ని థీరీస్ ని కూడా గట్టిగా డిస్కస్ చేసుకుందాం. అండ్ ఈ వీడియోనే కాదు, ఇంకా చాలా వీడియోస్ ఆన్ కల్కి 2898 AD మూవీ మీద వస్తాయి. అండ్ ఇంకా చాలా మూవీ బ్రేక్ డౌన్స్ కూడా వస్తాయి. సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ బై సబ్స్క్రైబింగ్ ఇట్. నెంబర్ 1, ఈ మూవీలో VFX ఎంత కృషిలో మీకందరికీ తెలిసిన విషయమే. చాలా అంటే చాలా బెటర్గా చేశారు మూవీ టీం, అందుట్లో నో డౌట్. సో మూవీ రిలీజ్ కాకముందు మనం కల్కి మూవీ VFX చేసింది వీళ్ళే అండ్ వీళ్ళు చేసిన ప్రీవియస్ మూవీస్ ఇవే అని డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో అన్ని కంపెనీస్ కాకపోయినా అప్పుడున్న డీటెయిల్స్ని బట్టి కొన్నిటి గురించి మాట్లాడుకుందాం. సో ఈ పిక్స్లో కనిపించే మూవీస్ ఎవరైతే డీల్ చేశారో వాళ్ళతో ఈ మూవీ టీం వర్క్ చేశారు. సో ఓవరాల్గా మెయిన్గా ఈ మూవీ VFX వర్క్స్ చేసింది డీనెగ్, రీడిఫైన్, ఫైర్ఫ్లై, ఎంబసీ వాళ్ళు. అండ్ ఆల్సో చాలా పేర్లు ఇక్కడ ఉన్నాయి. అండ్ నాకు తెలిసినవి RSP, రైజింగ్ సన్ పిక్చర్స్ అండ్ లోలా VFX. లోలా VFX అంటే రీసెంట్గా మన అల్లు అర్జున్ గారు AA22 A6 మూవీ కోసం USA విజిట్ చేసినప్పుడు ఈ కంపెనీని ఎక్స్క్లూజివ్గా చూపించారు. సో ఆ కంపెనీతో కూడా కల్కి మూవీ టీం వర్క్ చేయించుకున్నారు. సో అవి చేసిన కొన్ని మూవీస్ని ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి, దాని గురించి డీటెయిల్గా ఒక వీడియోలో వాళ్ళు ఏ మూవీస్ చేశారో డీటెయిల్గా మాట్లాడుకుందాం. నెంబర్ 2, స్టార్టింగ్ ఆ సర్కిల్లో నుండి అలా కురుక్షేత్రంలోకి తీసుకువెళ్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేసుండరు. ఫస్ట్ దానికి కూడోస్ టు ద టీమ్. అండ్ అందులో శ్రీకృష్ణుల వారు సమరశంఖం పూరిస్తున్నట్లుగా చూపిస్తారు. అది కురుక్షేత్ర యుద్ధం అని తెలుసు, కానీ అది ఏ రోజు ఎగ్జాక్ట్లీ ఐడియా లేదు. కానీ అందుట్లో చూపించిన సీన్స్ని బట్టి మనం కనుక్కుందాం. లైక్ భైరవ ఉన్న ఈ కల్కి మూవీలో దేవరథం చూపిస్తారు, అంటే భీష్ముడిని ఇలా చూపిస్తారు. భీష్ముడికి ఇంకో పేరు, యాక్చువల్ పేరు దేవరథ. ఈ కనిపించే దృశ్యం కురుక్షేత్రంలోని 10th డేన జరుగుతుంది. సో టోటల్ 18 days ఆఫ్ వార్లో 10th డేతో మనకు మూవీ స్టార్టింగ్లో ఇలా చూపించారు. అండ్ భీష్ముడి క్యారెక్టర్కి ఉన్న ఫేస్ని కూడా మన అమితాబ్ బచ్చన్ గారి ఫేస్తో చూపించారు. ఇఫ్ ఇన్ కేస్ పార్ట్ 2లో ఏదైనా రియాలిటీగా, అంటే రియాలిటీలో పొరపాటున ఇలా యానిమేటెడ్గా కాకుండా మహాభారతం చూపిస్తే భీష్ముడిగా ఆ తెల్లగడ్డంతో మన బిగ్ బి అమితాబ్ గారిని భీష్ముడి క్యారెక్టర్లో చూస్తాం. అండ్ ఆ నెక్స్ట్ సీన్ వచ్చేసి అభిమన్యుడి సాహస పోరాటం చూస్తారు. అదే పద్మవ్యూహాన్ని ఛేదించి అందులోకి దూసుకు వెళ్లి చివరి స్టేజ్లో ఇలా అభిమన్యుడు తన శరీరంలోకి బాణాలు దూసుకు వెళ్తున్నా కూడా ఆయుధం లేకపోయినా సరే ఆ రథం యొక్క చక్రంతో ఫైట్ చేసే సీన్ ని ఇక్కడ క్లియర్ గా చూపిస్తున్నారు. సో ఇట్స్ 13th డే ఆఫ్ కురుక్షేత్రం వార్. అయితే భీష్ముడు చనిపోయిన తర్వాత కౌరవ సేనకు ఆర్మీ చీఫ్ గా ద్రోణాచార్యుడిని అపాయింట్ చేస్తారు. దెన్ తన ఆధ్వర్యంలోనే అభిమన్యుడు ఇలా 13వ రోజు చనిపోతాడు. నెక్స్ట్ కర్ణుడి రథం బురదలో ఇరుక్కుపోయిందని క్లియర్ గా ఇక్కడ చూపిస్తున్నారు. ఇక్కడ రెడ్ కలర్ లో ఉన్నది నార్మల్ సాయిల్, అంటే మట్టి. అండ్ ఇక్కడ బ్లాక్ కలర్ లో ఉన్నది బురద. సో ఇందులో ఈ రథం ఇరుక్కుపోయింది అని క్లియర్ వేరియేషన్స్ ని ఇక్కడ ఈ యానిమేషన్ దాంట్లో కూడా చూపించారు మూవీ టీం. అక్కడ బురద ఎందుకుంది అంటే అదొక వాస్ట్ ల్యాండ్. కర్ణుడు చనిపోయింది 17th డే ఆఫ్ కురుక్షేత్రం వార్, అంటే ఆల్మోస్ట్ లాస్ట్ లో అనుకోండి. అయితే మిగతా డేస్ లో ఆ వార్ జోన్ లో చిందించిన రక్తం వలన అలా భూమి నానిపోయి ఆ మెత్తటి ఏరియాలో రక్తం వలన ఇలా భూమి లూజ్ అయిపోయి ఆ రథం బరువెక్కి అలా సింక్ అయిపోయి ఉండొచ్చు. అంటే రీజన్స్ ఎగ్జాక్ట్లీ అది కాదు, బట్ ఫిక్షనల్ గా మూవీ పరంగా మాట్లాడుకుంటే మనకు మూవీ స్టార్టింగ్ లో అశ్వత్థామ బ్రహ్మశిరాస్త్ర విసిరిన తర్వాత ఇలా నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఈ భూమిని, దాని మీద ఉన్న చిన్న మొక్కను చూపిస్తారు. అంటే సింబాలిక్ గా పిచ్చుకుపోయిన బ్రహ్మాస్త్రం అనే సామెతకు నిదర్శనం ఆ సీన్. ఇంకా పుట్టని ప్రాణం మీద బ్రహ్మశిరాస్త్ర ప్రయోగించాడు. సో వాస్ట్ ఎర్త్ మీద ఒక చిన్న మొక్క ఉంటే దాన్ని ఆ పెద్ద పాదాలు తొక్కి చిదిమేశారు అని చూపించారు. సో వన్స్ ఆ నేల మీద అడుగు వేయగానే ఆ సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ అది ఆల్మోస్ట్ కొద్దిగా కిందకు దిగుతుంది. అండ్ అదంతా రక్తసిక్తం అయ్యింది అని చూపిస్తున్నారు. అంటే దాని అర్థం అంతటి మహారక్తపాతం జరిగి ఆ నేలంతా తడిచిపోయింది అని క్లియర్ గా చూపిస్తున్నారు. సో ఇది జస్ట్ శాంపిల్, బట్ కొన్ని చోట్ల రక్తపు మడుగుల్లాగా మారిపోయి ఉండొచ్చు. అంటే పల్లం ఎటుందో అటు ఆ రక్తం చేరి ఆ నేలను నానేలాగా చేసి అదొక సింకింగ్ ఏరియా లాగా మారిపోవచ్చు. సో అలా ఆ రథం కూడా ఆ రక్తపు బురదలో కూరుకుపోయింది అని క్లియర్ గా కలర్ డిఫరెన్స్ ఇస్తున్నారు మూవీ టీం. అంటే అది బ్లాక్ కలర్ లో ఉంది, రక్తం అలా నేల మీద ఆర్ ఎన్విరాన్మెంట్ కి ఎక్కువసేపు ఎక్స్పోజ్ అయితే అది బ్లాక్ కలర్ లోకి మారిపోతుంది. సో అదే ఇక్కడ సాయిల్ రెడ్ కలర్ లో ఉంది, ఆ బురద బ్లాక్ కలర్ లో ఉంది ఆర్ డార్క్ కలర్ లో ఉంది అని చూపిస్తున్నారు. సో ఇలా ఈ ఇమేజెస్ లో కూడా
చాలా డీటెయిలింగ్స్ ని ఇచ్చారు డైరెక్టర్ గారు. అండ్ దాన్ని మూవీలో రియాలిటీగా ఆ సాయిల్ ఎలా ఉందో, అంటే ఆ సాయిల్ లోపల ఎలా ఉందో ఇక్కడ క్లియర్ గా చూపించారు. ఇట్స్ ఏ గ్రేట్ డీటెయిలింగ్. అయితే అది 17th డే ఆఫ్ కురుక్షేత్రం వార్. మనకు అనుమానం రాకూడదని చెప్పి ఫస్ట్ కర్ణుడిని చూపించి లాస్ట్ లో అశ్వత్థామ హతః కుంజరహ అని క్లియర్ గా ద్రోణాచార్యుడిని చూపిస్తారు. సో ద్రోణాచార్యుడు చనిపోయింది 15th డే. ఆ తర్వాత కర్ణుడు 17th డేన చనిపోతాడు. సో కర్ణుడిని లాస్ట్ లో చూపిస్తే మేబీ గెస్ చేస్తారేమో అని అది ఆర్డర్ లో చూపించకుండా లాస్ట్ లో ద్రోణాచార్యుని చూపించి దానికి రిలేటెడ్ గా అశ్వత్థామను చూపించి అటు డైవర్ట్ చేశారు. ఫస్ట్ టైం మనం చూసే వాళ్ళం ఇదే కదా మూవీలో మెయిన్ ప్లాట్, అశ్వత్థామతోనేగా ఈ స్టోరీ రివాల్వ్ అవుతుంది, కరెక్ట్ వేలను వెళ్తుంది అని అనుకుంటాం. అది కూడా నిజమే. అండ్ ఉత్తర మీద బ్రహ్మశిరాస్త్ర ప్రయోగించిన రోజు వచ్చేసి ద లాస్ట్ డే ఆఫ్ కురుక్షేత్ర వార్, అంటే 18th డే ఈవినింగ్. సో 17th డే కర్ణుడు చావు తర్వాత 18th డే ఇలా జరుగుతుంది. బట్ 15వ రోజు జరిగిన ద్రోణాచార్యుడి డెత్, ఆ ఫాదర్ ఎమోషన్ ని ఈ యానిమేటెడ్ ఇమేజెస్ లో మనకు లాస్ట్ లో చూపించి దాని కంటిన్యూషన్ 18th డే నైట్ జరిగిన సీన్స్ కి లింకప్ చేసి అక్కడి నుండి మూవీ స్టోరీని కంటిన్యూ చేశారు డైరెక్టర్ గారు. సో ఎక్కడ కర్ణుడి మీద ఒక్క అనుమానం కూడా రాకుండా చేశారు. అయితే డైరెక్టర్ గారు ఇలా అనుకున్నారో లేదో నాకైతే ఐడియా లేదు, కానీ నాకైతే ఇలా అనిపించింది. అదేంటంటే ఈ యానిమేటెడ్ పిక్స్ లో చూపించిన ప్రతి క్యారెక్టర్ కి మూవీ స్టోరీతో లింక్ ఉంటుంది. అఫ్ కోర్స్ చైన్ రియాక్షన్ మాత్రం రియాలిటీలో కూడా ఉంటుంది. బట్ కొన్ని క్యారెక్టర్స్ లైక్ సూపర్ సీనియర్స్ భీష్ముడు ద్రోణాచార్యుడు, సీనియర్స్ కర్ణుడు అశ్వత్థామ అండ్ జూనియర్ అభిమన్యుడు, ఈ 5 క్యారెక్టర్స్ ని చూపించి మహాభారతంలో కురుక్షేత్రంలో అశ్వత్థామ పగకు లింక్ ఎలా సెట్ అయిందో చెప్పేశారు. అంటే జస్ట్ 1 minute ఆఫ్ సీక్వెన్స్ లో అశ్వత్థామకు ఏం జరిగింది, ఆ తర్వాత అశ్వత్థామ ఏం చేశాడు అనేది క్లియర్ కట్ గా జస్ట్ 5 క్యారెక్టర్స్ ని చూపించి చెప్పేశారు. లైక్ క్లియర్ గా చెప్పాలంటే ఫస్ట్ శ్రీకృష్ణుల వారిని అండ్ రథంలో ఉన్న అర్జునుడిని ప్రత్యక్షంగా పరోక్షంగా చూపించారు. నెక్స్ట్ భీష్ముడిని చూపించారు. తను అలా ఆ బాణాల మీద పడిపోవడానికి కారణం అర్జునుడు వేసిన బాణాలు. అంటే అర్జునుడు అండ్ తన ధనస్సు గాంధీవం ఈ మూవీకి రిలేటెడ్ థింగ్స్. దెన్ అభిమన్యుడు చక్రంతో పద్మవ్యూహంలో పోరాటం చేయడం, ఆ చక్రం అనగానే మనకు అభిమన్యుడు గుర్తొస్తాడు అండ్ కర్ణుడు కూడా గుర్తొస్తాడు. ఇలా కర్ణుడితో లింకప్ చేస్తూనే అసలు అభిమన్యుడు అలా చనిపోవడానికి కారణం ఆ వ్యూహకర్త అండ్ ఆర్మీ చీఫ్ ద్రోణాచార్యుడు. సో తను అశ్వత్థామ తండ్రి. తన సైకిల్లోనే ఎంటైర్ కౌరవసేన నడుస్తుంది. ఎందుకంటే అప్పటికి ఆ కౌరవసేనల్ని నడిపిస్తున్న కమాండర్ ఇన్ చీఫ్ భీష్ముడిని అర్జునుడు చంపేస్తాడు, చనిపోయేలా చేస్తాడు. అలా ఆ ఎంటైర్ కౌరవసేనకు ఆర్మీ చీఫ్ గా ద్రోణాచార్యుడు నియమితుడై తర్వాత అభిమన్యుడి చావుకి తను కూడా ప్రత్యక్షంగా కారణమవుతాడు. దెన్ తనను అశ్వత్థామ హతః కుంజరహ అంటే అశ్వత్థామ చనిపోయాడని ధర్మరాజుతో చెప్పించి కొడుకుపోయిన బాధతో ద్రోణాచార్యుడు అప్పుడు అస్త్రం వదిలేస్తే అదే సెకండ్ ధృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుడిని తల పెకిలిస్తాడు. అది మనసులో పెట్టుకొని అశ్వత్థామ లాస్ట్ లో అంటే 18th డే ధృష్టద్యుమ్నుడితో పాటు ఉత్తర కడుపులో ఉండే పరీక్షిత్ మహారాజుని చంపడానికి ట్రై చేస్తాడు. సో ఇక్కడ చూపించిన ప్రతి క్యారెక్టర్ కి లింక్స్ కలుపుకుంటూ లీడింగ్ టువర్డ్స్ అశ్వత్థామ రివెంజ్. సో అర్జునుడు భీష్ముడిని చంపడం వలన ద్రోణాచార్యుడు కౌరవాస్ ఆర్మీకి చీఫ్ అవుతాడు. దెన్ యుద్ధంలో ద్రోణాచార్యుడు ఉండి కూడా అందరూ కలిసి అభిమన్యుడిని చంపేస్తారు. దాని కారణాల వల్ల ధర్మరాజు అబద్ధం కాని అబద్ధం చెప్పడం వలన ధృష్టద్యుమ్నుడు చేతిలో ద్రోణాచార్యుడు చనిపోతాడు. సో దానికి రివెంజ్ గా అశ్వత్థామ ఉప పాండవుల్ని ఉత్తర కడుపులో ఉన్న కుమారుణ్ణి అటాక్ చేస్తాడు. దెన్ అలా చేసిన తప్పుకి శాపగ్రస్తుడయ్యాడు అనే దాంతో మూవీ స్టార్ట్ అవుతుంది. మరి కర్ణుడు ఎక్కడి నుండి వచ్చాడు అంటే ద్రోణాచార్యుడు మరణం తర్వాత ఆ ఆర్మీ చీఫ్ గా కర్ణుడు వ్యవహరిస్తాడు అండ్ తనని అర్జునుడు చంపేస్తాడు. సో ఈ వార్ ఎండయ్యేలోపు పాండవుల్ని చంపేద్దాం అని అనుకున్న అశ్వత్థామ కళ కర్ణుడు దుర్యోధనుడి చావుతో చెదిరిపోతుంది. సో ఈ హోల్ సీక్వెన్స్ అంతా అశ్వత్థామకు లింక్ అయ్యేలాగా ఈ యానిమేటెడ్ ఇమేజెస్ లో జస్ట్ 5 ఇమేజెస్ యూజ్ చేసి లాస్ట్ లో చూపించారు. అంటే ఈ మూవీ స్టార్ట్ లో తను చేసిన పాపం వలన ఇలా జరుగుతుంది అని ఆ 5 క్యారెక్టర్స్ తో చూపించారు. నెంబర్ 3, బ్రహ్మశిరాస్త్ర ప్రయోగించడానికి గడ్డిని పీకి మంత్రం చదవడం స్టార్ట్ అవగానే ఆ గడ్డికి చివరన స్పార్కిల్స్ వస్తూ అదొక ఎనర్జీగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అని చాలా డీటెయిల్ గా చూపించారు డైరెక్టర్ గారు. అదొక్కటేనా, తన చేతికి ఉన్న ఉంగరాలు, తన కాళ్లకు ఉండే కడియం, తన కాలి వేళ్లకు ఉండే మెట్టెలు, యుద్ధంలో అశ్వత్థామ కాలికైన గాయాలు అండ్ అవి మెల్లిగా మానిపోతున్నాయని క్లియర్ గా చూపించారు. సో అలాంటి డీటెయిల్సే కాకుండా తన నుదురు మీద ఆ మహాశివుని నామాల్లాగా ఉండడం, ఎందుకంటే తను ఆ మహాదేవుని కృప వలన పుడతాడు, దానికి రిలేటెడ్ గా ఆ నామాలని ఇండికేట్ చేస్తున్నారు. అండ్ ఆ యుద్ధ వాతావరణంలో కూలిపోయిన రథాలు, ఆ సైనికులు, వాళ్లకు కేవలం కిరీటాలే కాదు తలపాగాలు కూడా ఉన్నాయని చూపిస్తున్నారు. అంటే తలపాగాలు వేసుకున్న సైనికులు కూడా ఉంటారు అని క్లియర్ గా చూపిస్తున్నారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఎటైర్ లో ఉంటారు అని క్లియర్ గా చూపిస్తున్నారు. అండ్ ఆ బాణాల ఎడ్జెస్ లో వేరియేషన్స్, ఆ పెద్ద గద, జస్ట్ ఫ్యూ మినిట్స్ సీన్స్ కోసం చాలా డీటెయిలింగ్స్ పెట్టారు
నాగేశ్వన్ గారు. సో ఇన్ కేస్ ఆయన మహాభారతం మూవీ తీస్తే ఆ డీటెయిల్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. సో ఎస్ఎస్ రాజమౌళి గారు కనుక మహాభారతం తీస్తే ఆ డీటెయిల్స్ ఎలా ఉంటాయో జస్ట్ ఇమాజిన్. సో రాజమౌళి గారు మహాభారతం తీయడం డిలే చేస్తే మన నాగేశ్వన్ గారు ఎప్పుడొకప్పుడు మనం మహాభారతం ఎందుకు తీయకూడదు అని చెప్పి, లేదా మన ప్రొడ్యూసర్ అశ్విని దత్ గారు అలాంటి ఐడియా ఆయనకేమైనా ఇచ్చి వాళ్ళిద్దరూ ఓకే అనుకుంటే, సో తనతో వర్క్ చేయడానికి ఇప్పుడు ఇండియాలో ఉండే ప్రతి ప్రొడ్యూసర్ అండ్ ఫేమస్ ఆర్టిస్టులు కూడా రెడీగా ఉంటారు. సో ఫాస్ట్గా జస్ట్ ఒక పార్ట్ తీసి వదిలేస్తే దెన్ కమింగ్ పార్ట్స్ మీద క్యూరియాసిటీ మామూలుగా ఉండదు. ఎగ్జాంపుల్గా కేజీఎఫ్ పార్ట్ 1 మూవీలో ఆ స్టోరీ నెరేటర్ అప్పుడప్పుడు ఎలివేషన్స్ కోసం అనుకోకుండా మర్చిపోయి పార్ట్ 2లో జరిగిన ఎలివేషన్స్ చెప్తూ ఉంటాడు. అలాగే ఈ మహాభారతంలోని ఫస్ట్ పార్ట్లో స్టార్టింగే ఒక వార్ సీక్వెన్స్ తో హైనిస్తూ స్టార్ట్ చేసి దాన్ని పూర్తి చేయకుండా పాస్ట్ లో ఏం జరిగింది అని అప్పుడు మహాభారతం గురించి చెప్తూ నాగేశ్వన్ గారు ఒక మూవీ తీస్తే నార్మల్గా ఉండదు. సో చూద్దాం ఫ్యూచర్లో తను ఎలాంటి స్టోరీస్తో వస్తారో. అండ్ కల్కి 2898 AD పార్ట్ 2 ఈ సెప్టెంబర్ 2025లో స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఇయర్ ఎండ్ లోపు వచ్చేస్తుంది అని కూడా అంటున్నారు. సో అది నిజంగానే ఒకవేళ స్టార్ట్ అయితే మిగతా మూవీస్ సంగతి ఏంటి? ఏదొచ్చినా గుడ్ థింగే. అండ్ ఇంకా మూవీలోని డీటెయిల్స్ని చాలా డీటెయిల్గా ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం విత్ థియరీస్. సో వీడియో నచ్చితే ఫస్ట్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని డీటెయిల్స్ విత్ థియరీస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. స్టే ట్యూన్. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్.